ప్రశ్నించే గొంతుక క్యూన్యూస్ది. మీ ప్రశ్న మా సమాధానం. మీకు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో మీకు జవాబు కావాలంటే క్యూన్యూస్ని అప్రోచ్ అవ్వండి. మేము ఆ జవాబుదారీతనంగా మేముండి మీ సమస్యల్ని మేము పరిష్కరించే వరకు మీ తోడుగా మేము ఉంటాము. పబ్లిక్ వాయిస్ అనేది క్యూన్యూస్లో పరిచితమవుతుంది. ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీ సమస్యలు ఏదైతే ఉన్నాయో, ఎక్కడైతే అవినీతి అధికారులు ఉన్నారో వారిపైన మీరు కంప్లైంట్ చేయాలనుకో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కంప్లైంట్ చేయండి. మీ వెంటే మేము ఉంటాము. మీ సమస్యకి మేము పరిష్కార మార్గంకి క్యూన్యూస్ వేదికగా చూపిస్తూ ఉంది. మీరు వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేయాలని చెప్పి కోరుతా. గౌరవనీయులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మోటకొండూరు ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రత్యేకమైనటువంటి సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం గత 4 రోజుల క్రితం జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మన మండలంలో జరిగినటువంటి సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ అదేవిధంగా వార్డు సభ్యుల ఎన్నికల్లో పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థులను కాకుండా అదేవిధంగా పార్టీ ఏదైతే మిగతా మాకు కొన్ని మిత్రపక్షాలు కూడా ఉన్నాయి కొన్ని గ్రామాలను బట్టి ఇక్కడ మాత్రం స్థానికంగా సిపిఎం పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ 2 పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుసంధానంగా మిత్రపక్షంగా పనిచేశాయి. అదేవిధంగా వేరే గ్రామాల్లో కూడా మిత్రపక్షంగా పనిచేశాం. కానీ మా పార్టీలో ఉంటూ పార్టీ యొక్క అభ్యర్థులను నిర్ణయించిన తర్వాత గ్రామ గౌరవ సభ్యులను ప్రకటించిన తర్వాత సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కొంతమంది స్వలాభంతో ఎవరైతే అభ్యర్థి ఉన్నారో అతనికి వ్యతిరేకంగా ఓటమికి చెందే విధంగా పార్టీ అభ్యర్థులను ఓడగొట్టడానికి స్వార్థపూరిత రాజకీయాలు చేసి ఇది జీవితకాల సమస్య, ఎన్నో లక్షల రూపాయలు పెట్టి చాలా కష్టపడి ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి దాదాపు ఒక్కొక్కరు 15 నుంచి 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి అనుబంధ సంస్థల నుంచి పనిచేసుకుంటున్న వ్యక్తులను పార్టీ గుర్తించి ఒక అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత వారిని కాకుండా వేరే ప్రలోభాలకు గురై వారిని ఎవరైతే మా అభ్యర్థులు వారిని ఓటమికి ప్రధానంగా కారణమైనరు. దాంతోపాటు ప్రత్యక్షంగా కూడా ఇతర పార్టీ వాళ్ళ కండువలు వేసుకొని కూడా తిరిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మేము క్రోడీకరించి మొదటగా మా జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే శ్రీ బీర్ల ఐలన్న గారికి ఈ యొక్క విషయాలను కూడా వివిధ గ్రామాల్లో ఆ యొక్క గ్రామ శాఖలు కానీ నిలబడ్డ అభ్యర్థులు చేసినటువంటి సూచనలు అదేవిధంగా వారు చేసిన ఫిర్యాదులన్నీ కూడా నేను ఒక మండల వర్కింగ్ ప్రెసిడెంట్గా అదేవిధంగా మా మండల పార్టీ అధ్యక్షుడు శ్రీ గంగపురం మల్లేష్ గారు ఇద్దరికి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నిలబడ్డ అభ్యర్థులు మాకు పలానా వ్యక్తి పార్టీ వ్యతిరేకంగా నా ఓటమికి పనిచేశాడు అనే దృష్టికి తీసుకొస్తే ఇటు విషయాలన్నీ కూడా మేము గౌరవశ్రీ జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీ బీర్ల ఐలన్న గారికి మేము కూలంకుషంగా వివరించడం జరిగింది. వారు ఈరోజు ఖచ్చితంగా ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారో వారిని తక్షణమే సస్పెండ్ చేస్తూ ప్రకటించమని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టమని చెప్పడం ఆదేశించడం జరిగింది. ఇందులో భాగంగా మొదటగా మనకు పార్టీ వ్యతిరేకంగా పనిచేసింది ఈ మండలంలో నాంచార్పేట గ్రామానికి చెందినటువంటి శ్రీ పైల విఠల్ రెడ్డి గారు. మనం ఏదైతే అభ్యర్థిని పెట్టుకున్నామో ఆ నిలబడినటువంటి అభ్యర్థి కాకుండా ఇతర పార్టీ అభ్యర్థికి సాయం చేస్తూ మన అభ్యర్థి ఓటమి కారణమైండు. అదేవిధంగా చందపల్లి గ్రామానికి చెందినటువంటి శ్రీ బొట్ల నరసింహరావు గారు కూడా తాను స్వతంత్ర అభ్యర్థిగా ప్రకటించుకొని మన పార్టీ అభ్యర్థి ఓటమి కారణమయ్యాడు. అదేవిధంగా కందర రవీందర్ రెడ్డి చందపల్లి, శ్రీ ఎన్ఏ నర్సిరెడ్డి చందపల్లి గారులు కూడా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారు. వారితో పాటుగా తేరాల గ్రామానికి చెందినటువంటి శ్రీ పందాల రాజుగౌడ్ గారు, శ్రీ భూరెడ్డి సుధాకర్ రెడ్డి గారు, శ్రీమతి ఇరుకుల్ల సునీత గారు, శ్రీమతి వాకటి విమల గారు వీరందరూ కూడా పార్టీ వ్యతిరేకంగా పనిచేసి పార్టీ ఓటమి కారణమైంది. కాబట్టి వీరిని ఈ రోజు నుంచి 2 సంవత్సరాల పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ధన్యవాదాలు. అంతేకాకుండా ఇక నుంచి ఎవరైనా సరే పార్టీ ఆదేశించిన వ్యక్తులను కాకుండా పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా పార్టీకి అనుబడి పార్టీకి అనుబంధంగా పనిచేయాలి తప్ప ఇష్టరీతిగా పనిచేస్తే మాత్రం అందరి మీద ఖచ్చితమైన కఠిన చర్యలు ఉంటాయని గౌరవనీయులు ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశం మేరకు మీ అందరూ కూడా ఖచ్చితంగా అందరినీ సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు చూసిన తప్పకుండా మీ మీడియా మిత్రులు కాకుండా మిగతా వారందరికీ కూడా ఇది ఒక హెచ్చరికగా ఉండాలని మేము ఈరోజు ప్రకటన చేస్తూ ఉన్నాం.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కీన్యూస్ అండగా ఉంటుందని మేము భరోసా ఇస్తున్నాము. ఇప్పటికే అది తెలిసిన విషయమే. ఎందుకంటే ఏ సమస్య ఉన్నా కీన్యూస్ అక్కడే ఉంటుంది. మీ సమస్యల కోసము మా ఛానల్లో కింద స్టోర్ అవుతుంది. మీ సమస్యలు ఉంటే ఖచ్చితంగా మాకు మెసేజ్ పంపండి, లేకపోతే మాకు కాల్ చేయండి. మీ వెంట మేము ఉంటాము. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాకు స్టాఫ్ రిపోర్టర్లు, ఆర్సీలు, రిపోర్టర్లు ఉన్నారు. ఖచ్చితంగా మీకు న్యాయం అయ్యే విధంగా మేము పోరాటం చేస్తాము. అధికారుల దృష్టికి తీసుకుపోతాం. ఖచ్చితంగా న్యాయం అయ్యే వరకు కూడా మా ఛానల్ మీ తోడు ఉంటుందని మేము పేర్కొంటున్నాం.